నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు కాకినాడ పిఠాపురానికి చెందిన నాగిరెడ్డి శ్రీనివాస్ గారు ఉన్నారు. వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్గా అలాగే డబ్బింగ్ ఆర్టిస్ట్గా తన టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి ఈ ఫీల్డ్లో ఒక ఉపాధి కోసం ఆయన కాకినాడ నుంచి హైదరాబాద్ వచ్చారు. అయితే తనకున్న టాలెంట్ని ఒకసారి చూపిస్తాను, నాకు ఎక్కడైనా అవకాశాలు ఇప్పించండి అంటూ ఆయన సుమన్ టీవీని ఆశ్రయించారు. వారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఏం చేస్తుంటారు మీరు అసలు? మాది ఆంధ్రప్రదేశ్ అమ్మా. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ దగ్గర పిఠాపురం. పశు వైద్యం ఫస్ట్ ఎయిడ్ చేసుకున్నాము నేను. అయితే అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఈ మధ్య ప్రభుత్వం ప్రతి 6 కిలోమీటర్లకి ఒక పశు వైద్యుడిని వేయడం జరిగింది. అలా వేయటం వల్ల మేము ఫస్ట్ ఎయిడ్ ప్రైవేట్గా ఫస్ట్ ఎయిడ్ చేసుకునే వాళ్ళకి ఉపాధి కొంచెం తగ్గిందమ్మా. మీరు డాక్టరే? అవునమ్మా. అంటే అవునమ్మా, ఆర్ఎంపీ టైప్ ఆఫ్ చేస్తాను ప్రైవేట్గా. నాకు ఇలాగా వాయిస్ ఓవర్ ఇవ్వడం, డైలాగ్ డెలివరీ చెప్పడం, నాకు కొంచెం టాలెంట్ ఉందని చెప్పేసి నేను ఈ రంగం వైపు కొంచెం అడుగులు వేద్దామని చెప్పేసి ఇలా వచ్చాను. పూర్తిగా భిన్నమైన ఫీల్డ్ అండి. అవునమ్మా. అసలు అదెక్కడ ఇదెక్కడ పొంతన లేదు, బట్ టాలెంట్ ఉంది అంటున్నారు. మీరు చేస్తారని తెలుసు, బట్ మీరు ఎందుకు అంతసేపు ఉంటే ముందు వెయిట్ చేశారు నిన్నంతా? నిన్న ప్రొద్దుట అదే తెలిసిన స్నేహితుల ద్వారా వచ్చానమ్మా. ఇంటర్వ్యూ చేయాలి, టాలెంట్ చూపించాలి తెలుసుకో అని వచ్చానమ్మా. పొంతనే కుదరట్లేదు నాకు. అంత మంచి వృత్తి అక్కడ కాకపోతే వేరే దగ్గర ఎక్కడైనా దొరకదా? ఇంకా చేసుకోవడానికి కుదరదా? అది చేసుకోవచ్చమ్మా. అంటే ఆ చుట్టుపక్కల గ్రామీణ ప్రతి 6 కిలోమీటర్లకు ఒక వైద్యుడిని వేయడం వల్ల కొంచెం కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలా చేసేటప్పుడు మీకు ఎంత వస్తుంది? ఎంత ఎర్న్ చేసేవాళ్ళు? అంటే నెలకి 15,000 అలా సంపాదించేవాళ్ళం. అంతకంటే. ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? నాకు 2 పిల్లలమ్మా. భార్య ఇంటి దగ్గర ఉంటుందండి, హౌస్ వైఫ్, గృహిణి. ఆడపిల్ల టీచర్ ట్రైనింగ్ అయిందండి. అది అవునమ్మా. ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత డిఎడ్ చేయించాను. అబ్బాయి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ అయిందమ్మా. ఇంకా జాబ్ రాలేదు, ఇంకా స్థిరపడలేదు పిల్లలు. దాని మీద ఏదో ఒకటి ఉపాధి. అవునమ్మా. మరి ఇప్పుడు మీకు తగ్గింది కదా ఉపాధి, మరి ఇల్లు గడవడం ఎలా? అదే అంటే ఏదో మామూలుగా చేస్తున్నామమ్మా. ఉపాధి తగ్గినా ఏదో అలాగా నార్మల్గా జరుగుతుంది. ఇక్కడ నుంచి ఈ ఫీల్డ్ లోనే ఒక ఉపాధి ఎత్తుకుందామని ఇక్కడికి వచ్చాను. సో మీ వాయిస్ మీకు ప్లస్ అంటున్నారు కాబట్టి ఒకటి ఏదన్నా నా కోసం ముందుగా చెప్పండి. అల్లూరు సీతారామరాజు మూవీ నుంచి అల్లూరు సీతారామరాజుకి కలెక్టర్ రూదర్ఫర్డ్కి మధ్య జరిగిన సంభాషణ సన్నివేశం, క్లైమాక్స్ సన్నివేశంలో. గుడ్ డే మిస్టర్ రామరాజు, గుడ్ డే, కమాన్ సిట్ డౌన్. నేను కులాసాగా కూర్చోవడానికి రాలేదు. నవ్ మనము స్నేహితులం కాబోతున్నాము. నా ప్రజలను నానా హింసలు పెట్టి నాతో స్నేహం చేస్తావా రూదర్ఫర్డ్? నువ్వింత నయవంచుకుడివి, నరరూప రాక్షసుడివి అనుకోలేదు. మిస్టర్ సీతారామరాజు, నీవు నాతో విరోధం ఎలా చేయుచుంటివి? నేను నీ స్నేహమునే కోరుకుంటుని. నిన్ను మన్యమునకు రాజును చేయుదును. నీ వంటి వీరుడు చక్రవర్తికి సామంతుడొగట మంచిది. సామంతుడు భోగ విలాసాల కోసం ప్రజా జీవితాన్ని బలిపెడుతూ మీ కాళ్ళు కడిగే భ్రష్ట సామంతులు ఈ దేశంలో చాలామంది ఉన్నారు. నన్ను ఆశ పెట్టే వ్యర్థ ప్రయత్నం మాని సంధి సరతులు చెప్పు. అడవిలో కట్టెలు కొట్టుకునవచ్చును, కానీ సుంకము చెల్లించవలను. భూములను దున్నుకొనవచ్చును, కానీ శిస్తులు కట్టవలను. పంచాయతీ పాలన చేసుకొనవచ్చును, కానీ ప్రతి విషయమునకు సర్కారు ఉద్యోగి అనుమతి పొందవలను. మన్యం ప్రజలు కలకాలము బానిసలుగా ఉండవలను. అంతేనా? మన్యమో అని ఎడవ మంద కొరకు ఏలగోల చేయదువు. నీవు ఒప్పుకున్న ఎడల నీకు సేనాని పదవి ఇచ్చేదము. అప్పుడు నీ శౌర్యము చూపించుకొనవచ్చును, గొప్పగా జీవించవచ్చును. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యము అని పెద్ద గొలుసు యందు నీవు ఒక చక్కని లింకు కావచ్చును. బ్రిటిష్ సామ్రాజ్యం. ఢిల్లీ పాదుషాలు ఎదుట వంగి సలాములు కొట్టినప్పుడు ఎక్కడుంది బ్రిటిష్ సామ్రాజ్యం? నెత్తిన గుడ్డల మూటలు ఎత్తుకుని వర్తకం పేరున ఊరూరా తిరిగినప్పుడు ఎక్కడుంది? గిడ్డంగులు కట్టుకోవడానికి ఇంత చోటు చాలని మా చంద్రగిరి రాజు దగ్గర జోలె పట్టి తిరిపి వెత్తినప్పుడు ఎక్కడుంది రూదర్ఫర్డ్? ఎక్కడుంది మీ బ్రిటిష్ సామ్రాజ్యం? శబాష్ రామరాజు, శబాష్. నీ వంటి వీరుడు ఈ భారతదేశం అందు కాక మా దేశమునందే పుట్టి ఉండవచ్చును కదా. రూదర్ఫర్డ్, పొరపాటును కూడా అలా ఊహించవద్దు. ఇది నా మాతృభూమి. ఇక్కడి మట్టి పవిత్రం, నీరు పవిత్రం, గాలి పవిత్రం, నదులు, కొండలు సమస్తం పవిత్రం. ఈ జన్మకే కాదు, 1000 జన్మలకైనా ఈ పుణ్యభూమిలోనే పుడతాను. నా ప్రజల సముచ్చరణకై పాటుపడతాను. నీ దేశభక్తిని మెచ్చుకుంటున్న రామరాజు, కానీ ప్రపంచమున ఎదురులేని సైనిక శక్తి, బ్రిటిష్ సైనిక శక్తిని నీవు ఎదిరించజాలవు. స్వతంత్రం కొరకు చట్టబద్ధంగా ఆందోళన చేయవచ్చును. ఒకనాటికి చక్రవర్తి మీకు స్వరాజ్యం ఇయ్యవచ్చును.
స్వరాజ్యం ఒకరిస్తే పుచ్చుకునే బిచ్చం కాదు, పోరాడి గెలుచుకునే హక్కు, రక్తమాంసాల దారపోసి రక్షించుకోవలసిన వరం. నేను కోరేది మేధావులు సంపన్నులు అనుభవించే స్వరాజ్యం కాదు, అట్టడుగున ఉన్న మనిషి కూడా స్వేచ్ఛావాయువులు పీల్చే స్వరాజ్యం. ఎక్కడ భయానికి తావులేదో, ఎక్కడ ప్రతి మనిషి తలెత్తుకుని తిరగగలడో, ఎక్కడ ఒకరి కష్టాన్ని మరొకరు కొల్లగొట్టరో, ఏది ద్వేషాసూయలకు అతీతమైన సంఘమో అలాంటి సంఘాన్ని, రామరాజ్యాన్ని నేను కోరుతున్నాను. నీ చట్టం దాన్ని సాధించనవదు రదర్ఫోర్డ్. రామరాజ్, ఆశకు లొంగవు, చట్టమునకు తలవొగ్గవు. మొండితనముతో నా ఓర్పును నీవు పరీక్ష చేయుచు అమూల్యమైన నీ ప్రాణము తీయుటకు నన్ను బలవంతము చేయుచుంటివి. ఆవేశము విడిచి కొంచెం ఆలోచించుము. ఆవేశం ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ రేయింబవళ్ళు శ్రమించినా ఒక్కారపూట అన్నానికి నోచుకొని నిర్భాగ్యులు నా ప్రజలు. చాలిని బట్టలు శరీరాన్ని కప్పలేకపోతే అవమాన భారంతో సిగ్గుపడుతూ తిరిగే నా చెల్లెళ్ళు. తల్లి పాలు లేక తాగడానికి కనీసం గంజి కూడా లేక ఏడ్చి సొంబసిల్లిపోయే పసిబిడ్డలు. వాళ్లను చూసి ఆవేశపడక, ఆవేదన పడక నీతో మంతనాలు చేయనా? నీ దుష్టరాజ్యం నా జాతిని సర్వనాశనం చేసింది రదర్ఫోర్డ్. ఆ కన్నీటి ప్రవాహాల్లో కరిగిన ఈ గుండె కరడు కట్టింది, మీ పాలనపై పగబట్టింది. రేగిని అగ్నిజ్వాల చల్లారదు. మీ అధికారం అంతమయ్యేంత వరకు, ఆఖరి జలప్రాణి గడ్డ వదిలి పారిపోయేంత వరకు ఈ నిప్పుటేరులే, ఈ రక్తవర్షాలే, ఈ జీవనమనుల పోరాటమే. స్టాప్ ఇట్ రాజు, స్టాప్ ఇట్. స్టాప్ ఇట్. రాజద్రోహం. షూట్ హిమ్. నువ్వు నన్ను చంపలేవు గుడాల్. ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు. ఒక్కొక్క విప్లవ వీరుడు విజృంభించి బ్రిటిష్ సామ్రాజ్య పునాదులు పెళ్లగిస్తారు. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ భేరి, స్వాతంత్ర నినాదం, స్వేచ్ఛా మారుతం. ఈ మట్టిలో మట్టినై, నీటిలో నీటినై, నా ప్రజల ఊపిరిలో ఊపిరినై, మనసుల్లో భావాన్నై, హృదయాల జ్వాలనై, నా జాతి జనులు పాడుకునే సమర గీతాన్నై సామ్రాజ్యవాద శక్తులను గెలుస్తాను. స్వతంత్ర భారతి జయకేతనంగా నిలుస్తాను. అక్కడ కాదురా, ఇక్కడ కాల్చు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. సూపర్ అండి, నిజంగా. థ్యాంక్ యూ. వందే మాతరం. అవునమ్మా. అసలు ఎక్కడా తడబడలేదు మీరు, ఎక్కడ అసలు ఆగింది లేదు, అసలు చూడలేదు డైలాగ్ని ఎక్కడ. మీకు ఎంత అంటే మొత్తం నోట్ అయిపోయిందా మైండ్లో, అలా ఉండిపోయిందా? ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసి ఉంటారు? ఒక 4-5 సార్లు చేశానమ్మా. ఎక్కడ ఇది చూసాను అంటే మూవీలో చూసిందా, మీరు ఏదైనా ఒక నాటకంలో చూసి ఇలా? అంటే మూవీలోనే కృష్ణయ్య అభిమానమ్మ, నేను కృష్ణ గారు దింపారు. అవునమ్మా, మొదటి నుంచి చిన్నప్పటి నుంచి ఉందండి. చాలా చాలా బాగుంది. నేను ఎంత చెప్పినా తక్కువేనేమో. ఈ చూసిన తర్వాత చాలా మందికి అర్థం అవుతుంది. మీరు ఇంకా ఏదైనా వాయిస్ చెప్పగలుగుతారా? అదే కార్తీక మాసంలో కోటి దీపోత్సవం జరుగుతుంది కదమ్మా, అలా జరిగేటప్పుడు ప్రోమో చెప్తానమ్మా ఒకటి. చెప్పండి. మనస్సుని మధుమయం చేసి మదిని భక్తిరస భావంతో ఓలలాడించే 2022 కోటి దీపోత్సవం. రండి, తరలి రండి. ఇది ప్రోమో. చాలా మందికి ఏంటంటే వాయిస్ కోసం చాలా తాపత్రయపడుతూ ఉంటారు, ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. చాలా మంది గురువుల దగ్గర వాయిస్ అది ఓపెన్ అవ్వడానికి వెళ్ళి నేర్చుకుంటూ ఉంటారు. మీకు దేవుడిచ్చిన వరం, నిజంగా తెలియలేదా ఇన్ని రోజులు? ఇంతవరకు అంటే రాలేకపోయినమ్మా, ఉండేది. ఎప్పుడు అనిపించింది ఇలా వాయిస్లు చెప్పాలి, డబ్బింగ్ చెప్పాలి? అది ఒక 5-6 సంవత్సరాల క్రితం నాకు రేడియో స్టేషన్లో, విశాఖపట్నం రేడియో స్టేషన్, కాకినాడ రేడియో స్టేషన్లో మాట్లాడేటప్పుడు. ఎందుకు వెళ్ళారు అక్కడికి? మీ అంతటి మీరు వెళ్ళారా, వాళ్ళు పిలిచారా? పిలివడం అంటే పేపర్లో, న్యూస్ పేపర్లో వేసారమ్మా, ఇలాగ వాయిస్ ఓవర్ చేసేవాళ్ళు ఎవరైనా గొంతు బాగుంటే కనుక రండి అని చెప్పేసి. అప్పుడు వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ మాట్లాడడం జరిగిందండి. అక్కడ టెక్నీషియన్స్ ఒకరిద్దరు చెప్పారు, వాయిస్ బాగుంది, మీకు ఏదైనా ప్రయత్నం చేస్తే మంచి జరుగుతుంది అని చెప్పారమ్మా. రేడియోలో పని చేశారా కొన్ని రోజులు? ఏమైనా పని చేయలేదమ్మా, ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చేవాడిని. నేను వాయిస్ ఓవర్ ఇచ్చేవాడిని. ఏదైనా పెళ్లి, పేరెంట్ ఏదైనా జరిగితే స్నేహితుల కోసం సరదాగా చెప్పేవాడిని. సో సినిమాలో ఏమైనా డైలాగ్స్ ఏమైనా ప్రాక్టీస్ చేయటం చేశారా? డైలాగ్స్ చెప్పగలనమ్మా. చెప్పండి. ఇప్పుడు శివాజీ మూవీ నుంచి, రజనీకాంత్ గారు నటించిన శివాజీ మూవీ నుంచి వివేక్ గారు నటించిన ఒక కామెడీ డైలాగ్ అమ్మా. ఏయ్, ఎవరిని పట్టుకుని నలుపు అంటున్నావు? కృష్ణరాయల నలుపు, లక్ష్మీదేవి నలుపు, టీచర్ రాసే బ్లాక్ బోర్డు నలుపు. ఏయ్, ఈ సమస్త సృష్టిని తన కనుగుడ్డుతో చూసే మనిషి కనుగుడ్డే నలుపు. అహహహా. ఈ దేశంలో మాట్లాడుకునేవి 2 విషయాలు, ఒకటి నలుపు, ఇంకొకటి బలుపు. అహహహా. ఇది కామెడీ డైలాగ్ అమ్మా.
సో మిమిక్రీ కూడా చేస్తారనమాట. రైట్, ఇంకా తర్వాత కాంచన మూవీ నుంచి రాఘవేంద్ర లారెన్స్ గారు మాట్లాడుతుంటే ఒక ఆడదాని మీద చెయ్యేస్తున్నాడు రాస్కెల్. మీరే చెప్పండి, మీతో మాట్లాడుతున్నప్పుడు ఒక మగాడు మీ మీద చెయ్యేస్తే మీకు కోపం వస్తుందా రాదా? కోపం వస్తుందా రాదా చెప్పండి. పసుపు రాసుకుంటున్నావా అని అడుగుతున్నాడు. ఒక ఆడది పసుపు రాసుకోకపోతే ఒక మగాడు రాసుకుంటాడు ఆ పసుపు. నీ అబ్బా ఎలా పడుకున్నాడో చూడు దున్నపోతులాగా. ఇది చాలా బాగా చెప్పారండి, అది, బాగా thank you. చెప్తున్నారు. చూసి వెంటనే గ్రాస్ప్ చేస్తారా? డైలాగ్స్ అవి రాసుకుంటారా మీరు? డైలాగ్స్ రాసుకుంటానమ్మా, రాసుకుని చదువుతాను. కొన్నిసార్లు మూవీలో చూస్తుండగానే చెప్పగలను. అవునా? నైస్ నైస్. ఎవరి ఇష్టం మీకు బాగా వాయిస్ విషయంలో, డబ్బింగ్ ఆర్టిస్టులు కానీ? వాయిస్ ఆర్సీఎం రాజు గారు అని చెప్పేసి వాయిస్ గంభీరంగా ఉంటుందమ్మా. ఆయన చాలా ఇప్పుడు వచ్చిన చాలా మంది ఆయన శిష్యులే. అవునమ్మా, చాలా గంభీరంగా అంటే ఉంటుందమ్మా చాలా వాయిస్. మంది. అవునమ్మా, రవిశంకర్ గారి వాయిస్ కూడా చాలా ఇష్టపడుతుంటామమ్మా. రవిశంకర్ గారి వాయిస్ వీళ్ళందరూ అలా నిలబెట్టేస్తారు అవునమ్మా, మనుషుల్ని వాళ్ళ నిలబెట్టేస్తారు. voice తోనే. ఆ, సో మీరు రవిశంకర్ ఎలా హార్ష్ గా ఉన్నవి, నెగటివ్ షేడ్ ఉన్న రోల్స్ ఏవైతే ఉంటాయో ఆ డైలాగ్స్ ఏమైనా ప్రాక్టీస్ చేస్తున్నారా? చెప్తానమ్మా, చెప్పండి. చెప్పగలనా? చెప్పండి. ఏక్ నిరంజన్ అనే సినిమాలో విలన్గా చెప్పిన డైలాగ్ చెప్తానమ్మా. చెప్పండి. దేవుడు మనందరితో కబడ్డీ కబడ్డీ ఆడుతున్నాడు, అప్పుడప్పుడు చదరంగం కూడా ఆడతాడు, వాడికి చాలా గేమ్స్ వచ్చు. ఇదొక రకమైన డైలాగ్ అమ్మా. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ బాదుషా సినిమాలో చేసింది. బాద్షా, నేను చెప్పినట్టు కరెక్ట్గా చేస్తే నువ్వు నా పార్ట్నర్వే అయిపోతావు, మా అకౌంట్ నీదైపోతుంది. ఇదొక రకమైన డైలాగ్ అమ్మా. ఓకే. విలన్న. సో కొంచెం లెందీగా ఉన్న ఏమైనా ప్రాక్టీస్ చేస్తున్నారా? రక్త సింధూరం సినిమాలో చిరంజీవి గారు జైల్లో ఉండగా ఒక వృద్ధుడు చిరంజీవి గారికి జైలర్కి మధ్య సంభాషణ చెప్పగలనమ్మా. యా, చెప్పండి. చూడండి రాజాబాబు, జైల్లో పాచికుడు పెడుతున్నారని అడిగితే మాట్లాడుకుందాం రా అని పిలిచి జైలర్ గారు చావు బాదారు బాబు. ఏమయ్యా మీరంతా చూస్తూనే ఉన్నారు కదా, నేను అతను కొట్టానా? మాట్లాడుకుందాం రా అని పిలిచాను, నడుస్తూ వచ్చి కాళ్ళు తనుకొని పడిపోయాడు, పెదవి చిట్లి రక్తం కారింది, అంతేనా? ఏమయ్యా నేను కొట్టాను అనడానికి నీ దగ్గర సాక్ష్యం ఏదైనా ఉందా? ప్రతి నిజానికి సాక్ష్యం ఉండదు ఆఫీసర్. రాతాత పోదాం. నువ్వు పుట్టింది నీ అబ్బకే అన్న నిజానికి నీ దగ్గర సాక్ష్యం ఉందా ఆఫీసర్? సో ఇలా కొన్ని సీన్స్ పర్టికులర్గా చెప్పగలరు. చెప్పగలమ్మా. చాలా బాగుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారండి మీరు? అంటే దీంట్లో ప్రాక్టీస్ చేద్దాం, ఇలాగా ఏదైనా అవకాశం వస్తే కనుక ఆర్టిస్ట్గా వచ్చినా చేస్తానమ్మా. లేదు ఇలాగా వాయిస్ ఓవర్ కానీ డబ్బింగ్ కానీ దీనికి కూడా ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు ఎలా మరి మీకు ఇప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి దీని మీద ఎక్కువగా ఉపాధి ఉండదమ్మా. ఉపాధి ఇంకా లేదు కదా మీకు. అవునమ్మా. సో ఎలా మరి ఫ్యామిలీ రన్ అవ్వటం? మీరు ఇక్కడికి వచ్చేసారు, వచ్చి అంటే ఒక 15 రోజులు 20 రోజులు ఉంటానమ్మా. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ఇంటికి వెళ్ళి చూసి వస్తాను. చూసి అక్కడంతా చూసుకోవాలి కదా, చూసుకోవాలి కదా, బాధ్యత ఉంది కదమ్మా. అవును. అలాగా చేద్దాం అది వచ్చేదాకా ఖచ్చితంగా బాధ్యత ఉంటుంది. బట్ మీకైతే చాలా మంచి టాలెంట్ అండి. వాయిస్ ఇవ్వటం అనేది దేవుడు చాలా గొప్ప విషయం. మీరు ఇంకా సానా పెట్టొచ్చు. కేర్ తీసుకుంటారా గొంతుకి? వేరే అలవాట్లు ఏం లేవమ్మా నాకు. ఉదయమే లేచిన తర్వాత 1 లీటర్ మంచినీళ్ళు తాగుతాను. నా భార్య కూడా పాపం ఉదయమే మంచినీళ్ళు వేడి నీళ్ళు కాసిస్తారు. ఆవిడ కూడా చాలా బాగా చూసుకుంటారు నన్ను. ఆవిడ అలా చూసుకుంటారు కాబట్టే ఇక మీరు ఇక్కడ దాకా అవునమ్మా, రాగలిగారు. అవునమ్మా. ఆవిడ ఎంకరేజ్ ఉండబట్టే ఇక్కడ వరకు రాగలిగినమ్మా. ఏం పేరండి? లక్ష్మీ తేజవతి అండి. లక్ష్మి గారు. నిజంగా లక్ష్మి అగ్గర్ అమ్మాయి అండి, మేనకోడలో. ఓ ఓకే. అవునమ్మా, చాలా బాగా చూసుకుంటారమ్మా. మీ ఊర్లో స్పెషల్ ఏంటి? మా ఊర్లో స్పెషల్ అంటే వాస్తుకళలకు ప్రసిద్ధమ్మ పిఠాపురం. వాస్తుకళలకి వీణ అక్కడే పుట్టింది. వీణ వాస్తుకళలకు అన్నిటికీ కూడా దేవాలయం కూడా స్పెషల్. ఆ దేవాలయం కుక్టేశ్వర స్వామి దేవాలయం అని చెప్పేసి ఉందమ్మా. చాలా మంచి దేవాలయం, చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం. మహాశివరాత్రి. అవునమ్మా. బాధ అనిపించింది ఒకసారి వినగానే. ఏంటంటే ఒక ఆర్ఎంపీ డాక్టర్గా ఉండున్నారు మీరు, బట్ దాని మీద కంటిన్యూ ఎన్ని సంవత్సరాలు అలా చేస్తున్నారు మీరు డాక్టర్? నేను 20 ఇయర్స్ నుంచి చేస్తున్నానమ్మా. 20 ఏళ్ళు చేసిన మీకు సడన్గా ఉపాధి పోవటం అనేది, సరే ఇది ఒక వరంగా ఉంది కాబట్టి మీకు ఈ రకంగానైనా ఉపాధి కలగాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో చాలామంది చూస్తూ ఉంటారు ఖచ్చితంగా కాబట్టి వాయిస్ ఓవర్ ఆర్టిస్టులు కానీ లేకపోతే ఎవరైనా డబ్బింగ్ ఆర్టిస్టులు కానీ కొత్త వాయిసెస్ వెతుకుతున్న వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ దాకా వీడియో వెళ్ళేలా చేస్తాము. డైలాగ్స్ ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. ప్రతి సంక్రాంతి పండగకి చెంచులు ఇంటింటికి తిరుగుతారమ్మా. నెమలేకలు ధరించి చెంచులు ఇంటింటికి తిరుగుతారు. తిరిగి ప్రతి ఇంటికి కూడా అక్కడ ఉన్న కుటుంబాన్ని అంత దీవిస్తుంటారు. వాళ్ళు పాడుకునే జానపద గీతంలాగా ఉంటుంది. హరి ఓం హరి పంచపాండవులు సుఖం కలిగి సూర్యుడా శుద్ధి కలిగి చంద్రుడా శుభం కలిగి ఇంద్రుడా విజయం కలిగి పుట్టింట
పాలు కలిగి మెట్టింట ఇల్లు కలిగి ధర్మరాజ ధాన్యం కలిగి జయహోం జయము కలిగి చల్లగా ఉండాలి అని చెప్పేసి థ్యాంక్ యూ దీవించినందుకు. ఖచ్చితంగా మీకు అవకాశం రావాలని కోరుకుంటున్నాను. సుమన్ టీవీ నుంచి. నమస్తే అండి. చివరిసారిగా సుమన్ టీవీ యాజమాన్యానికి, సుమన్ టీవీ ప్రేక్షకులకు, మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు చెప్తే. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, శ్రీనివాస్ గారు ఒక పశువుల వైద్యుడిగా ఆయన తన వృత్తిని కొనసాగించారు. పిఠాపురం దగ్గర వారు ఉండేది. బట్ ఇప్పుడున్న సిట్యువేషన్లో అక్కడ పరిస్థితులు సరిగ్గా లేక, ఉపాధికి ఇంకా అవకాశం లేక, తనలో ఉన్న టాలెంట్కి ఇంకాస్త పదును పెడదాము, వాటి మీద ఏమైనా అవకాశాలు ఏమైనా వస్తాయని ఆయన హైదరాబాద్ వచ్చారు. డబ్బింగ్ ఆర్టిస్టులు వాళ్ళ ప్రముఖులు ఎవరైనా ఉన్నా కానీ, అలాగే డబ్బింగ్ థియేటర్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే కనుక శ్రీనివాస్ గారికి ఒక మంచి అవకాశం ఇస్తారని, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్గా కావచ్చు, ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా తనకు మంచి భవిష్యత్తు ఉంది అని మీరు అనుకుంటే తనకు అవకాశం ఇస్తారని సుమన్ టీవీ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే.